హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. సో, ఇదొక వ్లాగ్ అనమాట. లైక్ నేనైతే ఆ రోజైతే పూజ చేసుకున్నాను. సో, కొంచెం వర్క్ ఎక్కువ ఉండేసరికి నేను మా హస్బెండ్ అయితే హెల్ప్ అయ్యాను. తనైతే నీట్‌గా ఇలా పటాలన్నీ తుడిచేసి, విగ్రహాలన్నీ కడిగేసి పెట్టారు. కొంచెం ఒక్కొక్కసారి టైం ఎక్కువ అదేనండి. లేనప్పుడైతే హెల్ప్ చేస్తారు. అందులో మేమైతే గుడికెళ్ళాలనమాట. ఇంగ ఆషాఢ మాసం అయిపోతుంది గదా! ఇంకా అంటే ఆషాఢ మాసంలో లైక్ ఎవరికి అమ్మవారికి ఎలా మనము పసుపు, కుంకుమ అట్లా గాజులిస్తే మంచిది కదా! సో, నేనైతే ఆషాఢ మాసంలో ఇంగా ఇక్కడికొచ్చాం గదా! హైదరాబాద్‌కొచ్చాక పెద్దమ్మ తల్లి టెంపుల్ ఉంది గదా! వెళ్దాం అనుకున్నా. బట్ స్టార్టింగ్ నుంచి ఏదో ఒకటి అవుతూనే ఉంది. ఐ మీన్ లైక్ కుదరలేదనమాట. ఏదో ఒక పని పడుతుంది కుదరలేదని ఇంకా ఈరోజైతే కుదిరింది. లాస్ట్ బయటికెళ్ళాలి కాబట్టి టైం లేదని నేను మా హస్బెండ్ ఇంకా అంటే తను ఇట్లా తుడిచేసి ఇంక విగ్రహాలు కడితే మిగతాదంతా నేను దేవుని దగ్గర పెట్టుకోవడం అన్నీ నేనే చేసేసుకొని ఇట్లా పూజ చేసేసుకున్నాను. సో, తర్వాత నేను మా బుజ్జి అయితే రెడీ అయ్యాం గుడికెళ్ళడానికి. నాకనిపించింది ఇంకా బోనాలు గదా! చాలా ఎక్కువ జనాలుంటారు. ఎట్లనో ఏమో అనిపించింది టెంపుల్‌లో. అంటే ఇంక లాస్ట్ డే అంట బోనాలకి సోమవారం గదా! నాకింకా అంటే ఎక్కువ మందుంటే మనకి పిల్లలతో ఇబ్బంది గదా! అనుకుంటే వెళ్ళాము. సరేలే ఏం లేదు బానే అనిపించింది. ఇంక దారిలో అమ్మవారి ఆషాఢ మాసం గదా! చీర అంటే నేను కడుపుతో ఉన్నప్పుడు దండం పెట్టుకున్నాను. ఇలా అంతా డెలివరీ అంతా బాగా జరిగితే చీర పెడతారని అమ్మవారికి. సో, ఇంగ ఆషాఢ మాసంలో పెడితే మంచిది గదా! అని ఇంకా వెళ్తూ దారిలో సీఎంఆర్ షాపింగ్ మాల్ ఉంటే ఎళ్ళేసి ఇంగ అమ్మవారికి చీర పర్చేస్ చేశాను. అమ్మవారికి తర్వాత నాగుల చవితి గూడా వస్తుంది గదా! నాగుల చవితికి కూడా అమ్మవారికి చీర పెట్టుకుంటామనమాట నాగులకి మేము. సో, అందుకని నాగులకి గూడా అలానే చీర తీసేసుకొని ఇంకెళ్ళిపోయామనమాట దారిలో. ఇంకా సరే అని లంచ్ అయితే చేయలేదు. లంచ్ చేసుకొని అన్నీ వెళ్తే మళ్ళీ కష్టం కదా! అని లంచ్ అయితే బయట ఇది పెద్దమ్మ తల్లి దగ్గర టెంపుల్ దగ్గర ఉంటది. నన్నయ్య రెస్టారెంట్ అంట. బావుంటదండి. ఇక్కడ మేము చాలా సార్లే వచ్చాము. ఒకసారి లైక్ మా చిన్నోడి బర్త్‌డే అప్పుడు గూడా వచ్చాము. మా అత్తమ్మ అందరం వచ్చాము. బావుంటది ఇక్కడ టేస్ట్ అయితే. అంటే ఇక్కడ మీల్స్ అయితే ఉండవు. కంప్లీట్ మీల్స్ ఉండవు. జస్ట్ ఇలా రైస్ ఐటెమ్స్ ఉంటాయన్నమాట. సాంబార్ రైస్, పప్పు, ఆవకాయ. మేమిద్దరం కలిసి ఇది తీసుకున్నాం. చాలు ఒకటి తీసుకున్నా చాలండి. చిన్న కప్ అనుకుంటాం గానీ కొంచెంకే మాకైతే కడుపు నిండిపోయింది. ఇంక స్వీట్ తీసుకున్నాం. బాబుకి యాజ్ యూజువల్ తెలిసిందే గదా! ఇంట్లో చేసుకొనెళ్ళాను పెరుగన్నం. వాడికి పెరుగన్నం పెట్టాను. ఎందుకంటే ఫుడ్ ఇది కొంచెం స్పైసీగా ఉంటది. పిల్లలు తినలేరు గదా! అని నాకెందుకో అనిపించి నేను పెరుగన్నం చేసుకొనెళ్ళాను. బట్ గుడికొచ్చాక పర్లేదు జనాలైతే ఉన్నారు గానీ, అంత ఎక్కువ తోస్తున్నంత జనాలైతే లేరు. ఇదిగోండి ఇదైతే నేను అమ్మవారికి తీసుకున్నాను చీర. ఎక్కువ గ్రీనే ప్రిఫర్ చేస్తాను. ఎందుకో నాకైతే అలా వచ్చేస్తది. అంటే అక్కడ నాకు రెడ్‌లో అంత నచ్చలేదు. ఇంకా అని ఆ చీర తీసేసుకొని మేమైతే ఇంకా చాలా ఎండ ఉందండి ఆ రోజైతే. కొంచెం చాలా టైర్డ్ అయిపోయాం. మా ఫేసెస్ చూడండి. నాకైతే చాలా అంటే చాలా టైర్డ్ చూసారా మా ఫేసెస్ ఎంత టైర్డ్ అయిపోయాయి. చాలా టైర్డ్ అనిపించేసింది. ఇంక ఇంటికొచ్చాక కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ ఈవినింగ్ పూజ చేసేసాను. తర్వాత ఆ రోజు నైట్‌కైతే నేనైతే దోస చేశాను. దోస విత్ ఎర్రకారం అండి. ఎర్రకారం ఒక్కటైతే చేశాను. ఇంగా బా ఐ మీన్ లైక్ 2 చేయాలంటే నైట్ టైమ్ వేస్ట్ కదా! ఒక్కటే ఎర్రకారం చేశాను. చట్నీ ఏమి చేయలేదు. ఇంగ మా బాబుకి కూడా అలా తినిపిచ్చేసి మా వాడింక చూడండి ఇంగ తిన్నాక అసలు ఒక్క సెకండ్ కూడా పడుకోవడం మళ్ళీ 11 అయిపోతుంది. ఈ మధ్య 9 కల్లా పడుకోబెట్టడం అలా నేర్పించాను. మళ్ళీ 2, 3 డేస్ నుంచి మళ్ళీ 10, 10:30, 11 వరకు పడుకోవట్లేదనమాట. వాడికి తినిపిచ్చాక మేము గూడా ఇలా దోస వేసేసుకొని మేమైతే ఆ రోజు మా డిన్నర్ అయితే అలా కంప్లీట్ చేశాను. సరే ఈ వీడియో గాని మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ చేసి, షేర్ చేసి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. సో, కొత్తగా ఎవరైతే నా ఛానల్‌ని చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఓకే. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లవ్ యూ ఆల్. బాయ్.